అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్తూ కార్యక్రమం ప్రారంభించుకుందాం. గత 16, 17 ఎపిసోడ్‌ల నుంచి, పార్ట్‌ల నుంచి ఒక టాపిక్ మీద చెప్పుకుంటున్నాం. పత్రి గారు జ్ఞానవంతుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? ఆత్మజ్ఞానం పొందిన వారి ప్రవర్తన ఎలా ఉంటుంది? అని చెప్పడానికి ఎన్నో విషయాలు చెప్పారు. అందులో ఒక విషయం గురించి ఇప్పుడు మనం విపులంగా చెప్పుకుంటున్నాం. ఎందుకు ఇంత లోతుకి వెళ్తున్నాము అంటే, ఎంత లోతుకి వెళ్తే అంత బాగా అర్థమవుతుంది. మన ప్రవర్తనలో అంత మార్పొస్తుంది. లేకపోతే ప్రవర్తన మారదు. అజ్ఞానంలోనే ఉంటాం. దుఃఖపడుతూనే ఉంటాం. నా బతుకు ఇలా ఏమైపోయింది అని చెప్పి విలవిల్లాడతాం. ఇప్పుడు మనం మరణానంతరం గురించి ఇంచుమించు 15 టాపిక్‌లు చెప్పుకున్నాం. ఇప్పుడు ఎంతోమంది నాకు ఫోన్‌లు చేస్తున్నారు. మా తాలూకు ఆయన పోయాడు, ఈయన పోయాడు. అందులో ఈ కోవిడ్ వల్ల చాలా మంది పోతున్నారు. ఒకటే చెప్తున్నాను నేను వాళ్ళకి. ఏమని చెప్తున్నాను అంటే, మీరు నేను 15 పాఠాలు చెప్పాను. మరణించిన తర్వాత జరిగే దాని గురించి. అయన్నీ పార్ట్‌లన్నీ కూడా మీరు జాగ్రత్తగా వినండి. ఇంక మీకు దుఃఖం అన్నది ఉండదు అని చెప్తున్నాను నేను. అవి వినకపోతే మీరు దుఃఖపడతారు. ఎంత చెప్పినా సరే. ఎన్ని చెప్పినా సరే. అదేంటండి దుఃఖం కలగకుండా ఎలా ఉంటుంది? ఏడవకుండా ఎలా ఉంటాం? బాధపడకుండా ఎలా ఉంటాం? మా బతుకు ఇలా అయిపోయింది. దేవుడు దయ లేదు. ఆయన ఎన్ని పూజలు చేస్తున్నా మా పరిస్థితి ఇలా అయిపోయింది. ఇలా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాడికి మనం చెప్పే ఒక మాట, 2 మాటలు ఊరటనివ్వవు. అర్థం కాదు. ఇంత ఇనాల్సిందే. అందుకే అంత లోతుల్లోకెళ్ళాం. ఇంకొకటి ఈ సబ్జెక్టు ఏమిటి అంటే పత్రి గారు చెప్పింది. ఆయన చెప్పిన విషయం ఏమిటి అంటే, ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు. ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు అన్న టాపిక్ మీద చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఇది ఒకటే పత్రి గారు మనకి 18 ఆదర్శ సూత్రాల్లో చెప్పారు. ఏమని? విగ్రహారాధన కాదు, సత్య ఆరాధనే ముద్దు అని చెప్పి. సత్యము అంటే ఆత్మ. విగ్రహారాధన చేయడం కాదు. నువ్వు ఆత్మారాధన చెయ్యి. సత్యారాధన చెయ్యి. నువ్వు ఏది కోరుకుంటున్నావో అది నువ్వు పొందగలుగుతావు. నువ్వు అందులోనే ఉండిపోతే నీకేం పొందలేవు. నువ్వు ఏదో కష్టం వచ్చింది, రోగం వచ్చింది. ఎంతోమంది డాక్టర్ల దగ్గరికెళ్తావు. ఎన్నో మంది గురువుల దగ్గరికెళ్తావు. ఎన్నో మత పెద్దల దగ్గరికెళ్తావు. ఎంతమంది దగ్గరికెళ్ళినా ఏం ప్రయోజనం లేదు. అబ్బే! చాలామంది అంటారు, "అక్కడికెళ్ళాక నాకు బావుందండి" అంటారు. బావుందంటే ఈడు అనుభవించడం అయిపోయింది. బయటపడ్డాడు అంతే తప్ప, అక్కడికెళ్ళినందువల్ల బయటపడ్డం కాదు. నిజంగా వీడు చేసే పనుల వల్ల, ఈడు చేసే ఆరాధనల వల్ల, ఈడు చేసే ప్రార్థనల వల్ల తగ్గిందన్నప్పుడు అసలు రాకుండా ఉండాలిగా. ఎందుకొచ్చింది? అదే నా ప్రశ్న. ఆ దేవుడు ఆ సంఘటన జరగకుండా చూడాలిగా. మరి ఇంత ఆరాధన చేసి ఈయన మీద ఆయనకి ఇంత శ్రద్ధ ఉంటే భగవంతుడికి ఎందుకు జరగలేదది? వచ్చింది పోయిందంటాడు. ఆ గురువు పోగొట్టాడు, ఈ గురువు పోగొట్టాడు. పత్రి గారు ఎన్నో సార్లు స్పష్టంగా చెప్పారు. నీ జీవితంలో జరిగేదానికి ఎవడూ కారణం కాదు. నీకు నువ్వే కారణం.
నీకు కష్టం వచ్చింది అంటే అది ఏ దేవుడో నిన్ను కష్టపెట్టింది కాదు, ఆ బ్రహ్మ రాసిన రాత కాదు. నువ్వు చేసిన కర్మల్లో, నువ్వు ఎంచుకున్న కర్మల్లో ఈ అనుభవిస్తానని ఎంచుకొని తెచ్చుకున్నవే ఇప్పుడు అనుభవిస్తున్నావు. నువ్వు ఆ కర్మలు చెయ్యకపోతే, అవి నువ్వు ఎంచుకోకపోతే ఈ కష్టం ఎందుకు వస్తుంది నీకు? అంచేత దీనికి నువ్వే కారణం. స్పష్టంగా చెప్తారు. ఎవరి వాస్తవానికి వాడే సృష్టికర్త. ఇదే శైతి విజ్ఞానం యొక్క సారం ఇదే. ఉద్ధరేదాత్మన ఆత్మానం అదే చెప్తాడు ఆయన. నాకు ఆ గురువు వల్ల, ఈ గురువు వల్ల, ఆ గురువు వల్ల ఏమవుతుంది? ఎవడేం చేస్తాడు? మన ఆతృత ఆ కాళ్ళ మీద పడితే పర్లేదులే అంటాడు. ఆడు పర్లేదన్న మాట వీడికి ధైర్యాన్ని ఇచ్చి కొన్నాళ్ళు ఎదురు చూస్తాడు. ఎదురు చూసేసరికి దాంట్లోంచి బయటపడిపోతాడు. ఎందుకు బయటపడ్డాడు అంటే ఎదురు చూసేసరికి ఆ కర్మ అయిపోయింది ఆడికి. అది కారణం. కొంతమంది చిన్న కర్మ ఉంటుంది, తొందరగా బయటపడతాడు. కొంతమంది పెద్ద కర్మ అవుతుంది, ఇంకా ఎక్కువ రోజులు బయటపడతాడు. అంతే తప్ప అక్కడ గురువు మహత్యం లేదు, ఆ స్వామీజీ మహం లేదు, ఆ పీఠాధిపతి మహత్యం లేదు. నేను ఒక వీడియో చూశాను. 5గురు దొంగ ఈ బాబాజీలు, స్వామీజీలు అంటూ వేశాడు. ఆశ్రమ్ బాబు, నిత్యానంద, తర్వాత పంజాబ్లో ఉన్నాడు ఆయన ఒకడు. ఇలాగా 5గురు సామాన్యంగా వచ్చి ఏయో కొంచెం చెప్పడం నేర్చుకుంటారు. వీళ్ళు చెప్తూ ఉంటే, వాళ్ళకి కావాల్సినవి చెప్తూ ఉంటే, ఈయన దైవ స్వరూపుడు అండి ఇలాగని వాళ్ళకి సరెండర్ అవుతారు. వాళ్ళకి సమస్తము సమర్పిస్తూ ఉంటారు. వాళ్ళ చేత ఆశ్రమాలు నిర్మింపజేసి అన్నీ చేయిస్తూ శిష్యగణాన్ని పెంచుకుని కోట్లు సంపాదిస్తున్నారు. ఎన్నో చేయకూడని పనులు చేస్తున్నారు. చివరికి ఆ పాపం పండి ఎవడైనా సరే, ఎంత పెద్ద గురువైనా సరే, శిష్యులు వేల కొద్దీ ఉండొచ్చు, లక్షల కొద్దీ ఉండొచ్చు. సృష్టికి వాడు లోబడే ఉండాలి. వేల మంది ఉపన్యాసాలు వింటున్నా కూడా వాడేమీ అతీతుడు కాదు ఆ సృష్టికర్తకి. సృష్టి నియమాలు ఉల్లంఘిస్తే ఇడు నేను ఎంత గొప్పవాడిని ఏమిటి అని ఉల్లంఘిస్తే దాని ఫలితం అనుభవించాలి. సార్ చెప్పారు మనకి. సార్ క్లాసులు బాగా వినండి, అదే నేను చెప్పేది. పుస్తకాలు చదవండి. ధర్మం అన్నది ఓపిక పడుతుందంట, ఓపిక ఉంటుందంట. కొంచెం ఓపిక ఉంటుందంట ధర్మానికి. ధర్మస్థాపన అంటే తప్పు చేసిన వాడికి శిక్షించడం, కానీ వెంటనే శిక్షించదంట. కొంచెం ఓపిక పడుతుందంట. పత్రిక చెప్పడం జరిగింది. నేను అన్ని స్పీచ్లు ఒక్కసారి వినేను, కానీ మధ్య మధ్యలో ఒకటి వింటూ ఉంటాను. ఈ ధర్మం గురించి మరి భగవద్గీతలో 2 శ్లోకాలు. పవిత్రాణాయ సాధూనాం వినాయసాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ధర్మం గురించి ఇవ్వడం చెప్పండి. యదా యదా హి ధర్మస్య జ్ఞానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం వహామ్యహం అని చెప్పి. ధర్మం గురించి ఈ 2. కానీ అది వెంటనే జరగదు, కొంచెం ఓపిక పడుతుందంట. ఆ ఓపిక మీరైనా సరే, మీ పిల్లలు అల్లరి చేస్తే ఏం చేస్తారు? మొదట్లో ఓపిక పడతారు. ఇంకా శృతి మించితే, మితి మీరితే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటారు. సహజం అది. ధర్మానికి ఓపిక ఉంటుంది.
మనం అనుకుంటాం ఆడు చాలా అన్యాయం చేస్తున్నాడు, వీడు చాలా దుర్మార్గంగా ప్రవర్తించాడు, వీడు చాలా మోసాలు చేస్తున్నాడు, ఇలా అనుకుంటూ ఉంటాం. ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే, ఎంత అధికారం ఉన్నవాడైనా సరే, ధర్మం ఓపిక పడుతుంది. ఒకటే గుర్తెట్టుకోండి, ఈడు ఇన్ని ఎదవ పనులు చేస్తున్నా ఆడికి ఏం జరగలేదు అంటే ఇంకా ధర్మం ఓపిక పడుతుంది ఆడి విషయంలో అని అర్థం చేసుకోండి. ఎవడైనా సరే అనుకుంటాం మనం, ఆడేంటి ఇంత ఘోరాలు, ఇన్ని అన్యాయాలు చేస్తుంటాడు. సహజంగా వాడి వల్ల లాభం పొందినోడేమో ఆడిదంతా కరెక్ట్ అంటాడు. ఆడి వల్ల నష్టపోయిందంతా నష్టపోయినవాడు, బాధలు పడినవాడు, వీడికేంటి ఇంతలాగా, ఇంకా ఎన్ని చేస్తున్నా వీడు ఇలాగే ఉన్నాడేంటి, దేవుడు ఉన్నాడా అని అనుకుంటారు. కానీ దేవుడు అంటే ధర్మమే, అంతకనేం కాదు. ధర్మం ఓపిక పడుతుంది. ఎప్పటి వరకు? శృతి మించే వరకు. దాన్నే పాపం పండడము అంటాం మనం. అధర్మం శృతి మించడము అంటే పాపం పండడం. అధర్మం అంతా పాపమే. జీవహింస చేస్తారు, మాంసభక్షణ చేస్తారు, ఏం అవ్వదు వీళ్ళకి ఇప్పుడేమి. అది పరాకాష్ఠ చేరుకున్నప్పుడు ఆ ధర్మదేవత చూస్తుంది, ఇంకిడికి మనం ఓపిక బట్టి లాభం లేదు, వీడికి పాఠం చెప్పవలసిందే అని అప్పుడు ఒక సెట్ చేస్తారు. రోజు కోళ్ళు తింటున్నాడు, 30 ఏళ్ళు వచ్చినాయి, 40 ఏళ్ళు వచ్చినాయి, మానలేదు, అలా తింటున్నాడు, ఏం అవదాడికి, ఓ విర్రవీగుతూ ఉంటాడు. ధర్మం ఎంత ఓపిక పట్టిందన్న ఆలోచన ఆడికి ఉండదు. నా గొప్పతనం అంటాడు, నేను ఏదైనా చేయొచ్చు అంటాడు, నాకు నచ్చింది, నాకు ఇష్టమైంది నేను చేసుకుంటాను, నువ్వెవడు అంటాడు. అనొచ్చు, ఆ ధర్మం ఓపిక పట్టినంత చెప్పు. ధర్మం సహనం చూపించినంత వరకు, ఆ ధర్మ దేవత ఆ సహనం చూపించినంత వరకు, అది కనుక శృతి మించితే దాని తగ్గ పడుతుంది. తిన్నాడు అలాగా, ఓ 25 కోళ్ళు, 50 కోళ్ళు, 70 కోళ్ళు, 90 కోళ్ళు తిన్నాడు, 20 ఏళ్ళ నుంచో 30 ఏళ్ళ నుంచో, ఏం అవదాడికి. 100వ కోడి పూర్తవుతుంది, తినేసి బయటికి వెళ్తాడు, ఏ కారో గుద్దేస్తుంది, ఈ కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి. ఇన్నాళ్ళు ఎందుకు గుద్దలేదు? ధర్మం ఓపిక పట్టింది. మరి పక్కవాడు తింటున్నాడు, ఆడికెందుకు అవ్వలా? చాలా మంది అదే రీజన్ ఏం చెప్పుకుంటారంటే, నిజంగా నేను కోళ్ళు తిన్నందువల్ల ఈ యాక్సిడెంట్ అవ్వలేదు, నిజంగా కోళ్ళు తిన్నందువల్ల యాక్సిడెంట్ అవుతే మావోడు ఉన్నాడు, ఆడు తింటూనే ఉన్నాడు, ఆయన ఉన్నాడు నాకంట పెద్దోడు, ఆయన తింటూ ఉంటాడు, వాళ్ళకెందుకు అవ్వలేదు అంటాడు. ఇలా మాట్లాడతారు. అంటే దీనికి ఆ కారోడే కారణం అంటాడు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మన జీవితంలో జరిగేదానికి ఎవడూ కారణం కాదు. ఆ కార్ డ్రైవరు, ఆ రాంగ్ డైరెక్షను, అది కాదు కారణం. ఈడు 100 కోళ్ళు పూర్తి చేశాడు, అది కారణం. ఒక ఆయన అడిగాడు నన్ను, ఇలాగే చెప్తూ ఉంటే, ఏమండి మీరు చెప్తున్నారు బాగానే ఉంది, ఇది తింటే అదవుతుంది, ఇదవుతుందని. మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి ఇప్పుడు 80 సంవత్సరాలు, నాకు బాగా తెలుసు. ఆయన చిన్నప్పటి నుంచి రోజు ఒక కోడి తినేవాడు, ఇప్పటికీ దుక్కలా ఉన్నాడు. ఏం చెప్తారు చెప్పండి అన్నాడు.
80 ఏళ్ళంట. రోజు తినకుండా ఉండడంట. వీలైతే 2 కూడా తింటాడాడు. అంటే ధర్మదేవతకి తెలీదని కాదు. మరి ఈడికి బుద్ధి రావాలి అంటే ఏదో చిన్న రోగం వచ్చి తగ్గిపోతే బుద్ధి రాదు. అంచేత ధర్మదేవత ఏం చేస్తుందంటే ఆ జన్మంతా తినేస్తది. నెక్స్ట్ మళ్ళా జన్మ తీసుకుంటాడాడు. తీసుకున్నప్పుడు ఓ కుష్టి రోగిగా బాధపడతాడు. పుట్టుకతోటే కుష్టి రోగి అవుతాడు. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మనకు తెలుసు. కుష్టి రోగి అంటే గుర్తుపెట్టుకోండి, కుష్టి రోగి ఆ ఆ కుష్టు వ్యాధి, ఆ బ్యాక్టీరియా, ఆ వైరస్లు ఆడి శరీరాన్ని తినేస్తూ ఉంటాయి. ఆ చీము నెత్తురు లోపల నుంచి కారుతూ ఉంటుంది. శరీరం అంతా గుడ్లు కట్టుకుంటాడు. వేళ్ళు మెల్లిమెల్లిగా ఇలా తినేస్తుంది ఈ 2 చేతులు కూడా. మొహము ఎన్ని పార్ట్లన్నీ తినేస్తూ ఉంటుంది. చాలా భయంకరంగా ఉంటాడు. ఆడు పెరిగే కొద్దీ తినేది ఎక్కువ కొద్దీ ఆడు చూడ్డానికే భయపడతాడు. ఆడి దగ్గరికి వస్తే మనకు అంటుకుంటుందేమో అని చెప్పి దగ్గర రానివ్వరు. వాళ్ళని ఎలేసి ఊరికి దూరంగా ఉంచుతారు. అలాగా ఆడు చావడు, నరకం అనుభవిస్తూ ఉంటాడు. అక్కడ తిన్నాడు, ఇక్కడ తినబడుతున్నాడు. గుర్తెట్టుకోండి. అక్కడ కనిపించే కోడిని తింటే ఇక్కడ కనిపించని ఆ బ్యాక్టీరియా, వైరస్, ఆ వ్యాధి ఎండి తింది. తిన్నవాడు తినబడతాడు, నరికినవాడు నరకబడతాడు, తల తీసినవాడు తీయబడతాడు. కత్తిని ఉపయోగించిన వాడు కత్తితోటే అనుభవిస్తాడు. ఇది సహజం సృష్టిలో. అలా ఆడు ఆ 80 ఏళ్ళో 90 ఏళ్ళో ఆ వ్యాధితో బాధపడేవాడు ఆలోచించకుండా ఉంటాడా? అందరినీ చూస్తాడు, వాడి పరిస్థితి చూసుకుంటాడు. ఏంటి నాకు ఈ పరిస్థితి? ఇంతమంది హాయిగా ఇలా తిరుగుతూ ఉంటే బయట నా బతికి ఇలా ఎందుకు అయిపోయింది? పుట్టుకతోటే వచ్చేసింది ఈ జబ్బు. మళ్ళీ ఆలోచిస్తాడు, తల్లిదండ్రుల లోపమా, లేకపోతే ఇంకో లోపమా, లేకపోతే జీన్సా, ఇవన్నీ అంటాడు. ఏం కాదు, జీన్స్ కాదు, తల్లిదండ్రుల నుంచి వచ్చింది కాదు, ఏమీ కాదు. చేసుకున్న కర్మే, చేసిన హింసే వాడి బతికిలా అయ్యింది. పత్రిక గారు ఉత్తినే చెప్పరు. హింస చెయ్యొద్దు, మాంసభక్షణ చెయ్యొద్దు. ఈ కలియుగంలో పరాకాష్ఠకి చేరిపోయింది హింస. అందుకే ఎవరైతే ఈ సృష్టిని నడిపిస్తున్నారో ఆ కాస్మిక్ గవర్నమెంట్ ఇంత పరాకాష్ఠకు జరిగింది కాబట్టి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని నిశ్చయించుకుంది. కాబట్టి దీని ఫుల్ స్టాప్ పెట్టడానికి పత్రిక గారిని పంపించారు. ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన లక్ష్యం ఏంటంటే అందరి చేత హింస మాన్పించడం, మాంసం మాన్పించడం. అదే ఆయన లక్ష్యం. అది తప్ప ఇంకేం మాట్లాడు. అన్నీ చెప్తారు. ఫస్ట్ ప్రయారిటీ అంతా మాంసం మానాలి. మీరు ఇంకా గమనించండి, నేను కూడా చూశాను. ఎంతసేపు కోడి మేక వద్దంటారు కానీ మరి ఎలక, బొజ్జింక ఇవన్నీ లేదా అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే పెద్ద హింస మానేస్తే చిన్నవి నువ్వు ఆటోమేటిక్గా మానేస్తావు. నువ్వు పెద్దయే మానకపోతే చిన్నవి ఎలా మానతావు? పెద్దవి మానే కొద్దీ నీకు చిన్నది తప్పు కింద అనిపిస్తుంది. నువ్వు పెద్దదాన్నే చేసేస్తుంటే చిన్నది నీకు ఎలా కనిపిస్తుంది? నువ్వు ఆవుని చంపడం మానేస్తే నీకు కోడి తప్పుకు తెలుస్తుంది. కోడిని చంపడం మానేస్తే ఎలక చంపడం తప్పు అనిపిస్తుంది. ఎలకని చంపడం మానేస్తే బొజ్జింకని చంపడం తప్పు అనిపిస్తుంది. బొజ్జింకని మానేస్తే
చీమని చంపడం తప్పని తెలుస్తుంది. చీమల్ని వాటిని చంపడం మానేస్తే పట్టు పురుగుల్ని చంపడం, పట్టు చీరలు కట్టుకోవడం తప్పనిపిస్తుంది. ఇంకా ఇవి కూడా నువ్వు మానేస్తే ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పాపం. పువ్వులు వాడకూడదు, పువ్వులు పెట్టుకోకూడదు అన్నది కూడా అర్థమవుతుంది. ఆవుల్ని మేకల్ని తినేవాడికి నువ్వు పువ్వులు ఎట్టుకోవద్దు, లేకపోతే పట్టు చీరలు కట్టుకోవద్దు, పట్టు పంచెలు పట్టుకోవద్దు అంటే తిడతాడాడు. నువ్వు పెద్ద తప్పు మానితే చిన్న తప్పు అర్థమవుతుంది. అందుకే పత్రి గారు అది మానేయండి అని చెప్తాడు ఆయన. అది మానేసినోడికి చెప్పక్క లేకుండా ఒక్కొక్కటే అర్థమవుతుంది. మీ ఇంట్లో బీరువాలో ఒక డ్రాయర్లో ఏదో సామాన్లన్నీ అందులో పడేస్తున్నారు. కలకా బొలకంగా మొత్తమే పడేస్తున్నారు. బయట ఉండే చికాగ్గా ఉంటాయని. అందులో మీకు సూదో ఏదో కావాల్సి వచ్చింది. మీరు దాన్ని ఎంత చూసినా మీకు దొరకదు. మీకు అది దొరకాలి అంటే చూసుకోండి, కావాలంటే ఈసారి మీరు చూస్తారు. పెద్ద వస్తువులు తీస్తే దాని తర్వాత వస్తువులు కనపడతాయి. దాని తర్వాత వస్తువులు తీసి పక్కన పెడితే ఇంకా దానికంటే చిన్నవి కనిపిస్తాయి. ఇలా అన్నీ తీస్తే ఆఖరణ సూది కనపడుతుంది. ఇది అంతే. అందుకే పత్రి గారు ఆ ముఖ్యమైన దాని మీద చూపిస్తారు. సాధిస్తానంటున్నారు, సాధిస్తారు. ఇంకా నేను 85 ఏళ్ళు ఉంటానంటున్నారు. వచ్చిందే ఆ పని కోసం. పూర్తి చేస్తారు. యుగ మార్పు అంచేత ధర్మం ఓపిక పడుతుందంట. నీ తప్పులు నువ్వు తెలుసుకుని దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయి. నాకేమీ అవ్వట్లేదు, నాకేమి జరగలేదు అని నువ్వు రెచ్చిపోకు. నువ్వు ఎంత రెచ్చిపోతే ధర్మం యొక్క ఓపిక అంత నశించిపోతుంది. నువ్వు రెచ్చిపోయే కొద్దీ నీ పతనము తొందరగా నీ దగ్గరికి వస్తుంది. అసమస్య కాదు. తినే తెలుసుకోవట్లే విషయాలన్నీ. నేను పత్రి గారి దగ్గర తెలుసుకున్నా, మీకు చెప్తున్నా. మీరు తెలుసుకుంటారు, మీరు అర్థం చేసుకుంటారు, మీరు ఇంకొకరికి చెప్తారు. సృష్టిలో ఇది సహజం. అది అలా జరుగుతూ ఉంటుంది. ఒకనాటి సాధకుడే ఇప్పటి బోధకుడు. ఒకప్పుడు సాధకులే విన్నారు, అవగాహన చేసుకున్నారు, ఇప్పుడు బోధకులయ్యారు. 18 ఏళ్ల క్రితం నేను సాధకుణ్ణే. పత్రి గారు నన్ను బోధకుడుగా తయారు చేశారు. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఆ రకంగా అవ్వమంటాను. నేను ఎలా అయ్యానో మీరు అలా అవ్వాలి. ఏ అనుభవాలు అయితే పత్రి గారి నుంచి నేను పొందానో అయ్యే మీకు నేను బోధిస్తున్నాను. ఫాలో అవ్వండి. ఎందుకు అయ్యి తీరరు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. కొంచెం శ్రద్ధ పెట్టాలి. వ్యవహారాల మీద ఎక్కువ దృష్టి పెట్టి మరి ఏదో అయిపోవాలంటే అవ్వదు. కొంచెం ఎక్కువ దృష్టి దీని మీద పెట్టండి. కనీసం 50-50. ఈ ఆధ్యాత్మికానికి మీ జీవితంలో ఓ 50%. ఈ ప్రాపంచికానికి, దేహానికి ఓ 50%. వదిలేయమని మనం ఏం చెప్పం. అంచేత విషయాలు బాగా అవగాహన చేసుకోవాలి, రాసుకోవాలి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒకటి కాదు, చాలా తెలుసుకోవాలి. ఏదో ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినంత మాత్రాన మనం ఏదో గొప్పోళ్ళు అయిపోయాం, ఇంకేమీ మన జోలికి రాదు అనుకుంటే మీకంటా మూర్ఖులవుడు. మీకు ఏమీ జరగకూడదంటే ధ్యానం ద్వారా జ్ఞానాన్ని నువ్వు జ్ఞానవంతుడు కాకుండా నేను ధ్యానంలోకి వచ్చాను కాబట్టి ఏమీ రాకూడదంటే, ధ్యానంలోకి వచ్చావు అంటే ఆ మార్గంలోకి వచ్చావు. నేను ఇంకా చెప్తాను చాలా మందికి.
అదేంటండి ధ్యానం చేస్తే ఏమి ఉండదంటారు కదా అంటారు. ఏమి ఉండదని ఎవరు చెప్పారు నాయన? నువ్వు ఈ మార్గంలోకొచ్చి, నువ్వు జ్ఞానం సంపాదించుకునే కొద్దీ ఎంతో అవగాహనొస్తుంది. అర్థమవుతుంది. ఎందుకు జరిగిందో, లేతే తెలీదు. అయోమయంలో పడిపోతావు. అంతేకాదు, నువ్వు ధ్యానం చేస్తున్నావు అంటే, నీ శక్తి అపారంగా పెరుగుతుంది. ఎప్పుడైతే నీలో శక్తి ఉందో, ఎన్ని కష్టాలొచ్చినా తట్టుకుంటావు నువ్వు. తట్టుకున్నవాడు ఖచ్చితంగా అది పెద్ద కష్టం కింద అనిపించదు. తట్టుకోలేని వాడికి చిన్నది కూడా పెద్ద కష్టం అవుతుంది. కష్టం తట్టుకోగలిగినటువంటి శక్తి ఉన్నవాడికి పెద్ద కష్టం కూడా చిన్న కష్టంలో బయటపడిపోతాడు. మీరు విలవిల్లాడుతున్నారు అంటే మీ దగ్గర శక్తి లేదు. మీ సాధన సరిగ్గా లేదు. మీ సాధనలో మీరు శక్తి సంపాదించట్ల. ఎక్కడో లోపం ఉంది. రాకూడదు కాదు. వస్తే నాకేంటి? అలా ఉండాలి. నా లైఫ్‌లో రాలేదా? ఎన్నొచ్చినియి. చాలా పెద్ద పెద్దయే వచ్చినియి. ఈ ధ్యానం చేస్తున్నా, ప్రచారం చేస్తున్నా, ఎన్ని సేవలు చేస్తున్నా పెద్ద పెద్ద సంఘటనలు, యాక్సిడెంట్‌లే జరిగినియి నాకు. ఓసారి నేను మా మేడము బుద్ధ భవనానికి 10 ఏళ్ళు అవుతుందేమో. 10, 12 ఏళ్ళో ఎంతో. బెంగుళూరు వ్యాలీ ఎళ్ళాం. నేనేంటంటే ఆ బెంగుళూరు అన్నీ తిరిగేవాడిని. బెంగుళూరు, మైసూరు, బెంగుళూరు చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు ఇయన్నీ తిరిగేవాడిని. మా మేడంకి చెప్పాను నేను. నేను ఒక 4 రోజులు తిరిగొస్తాను నేను. నువ్వు ఇంటికెళ్ళిపో అని చెప్పి. సరే అని ఆళ్ళేం చేశారంటే, మైసూరెళ్ళే బస్సున్న కాడ కారు ఆఫ్ చేసి, నన్ను దింపేసి వాళ్ళు వెళ్ళిపోయారు. నేనేం చేశానంటే, దిగి రోడ్డు దాటాలి. బస్సు రోడ్డు అవతల ఉంటది. విచిత్రం ఏంటంటే, ఇక్కడ మీకోటి బాగా గొప్ప విషయం తెలుస్తది. విచిత్రం ఏంటంటే, రోడ్డు దాటుతూ ఉంటే, ఒక కారు ఏదో అడ్డం ఉంది. ఆ కారు ఎనకాల నుంచి దాటుతున్నా. దాటుతూ ఉంటే ఫోనొచ్చింది. సాధారణంగా మనం అలాంటి పనులు చేసినప్పుడు పని మీద దృష్టెట్టం. ఫోను మీద దృష్టుంటది. సరిగ్గా ఆ టైంలో ఎందుకొచ్చిందో నాకు అర్థం కాల. అయినా సరే తీసేదో మాట్లాడుతూ ఉంటే మరి మా మైండ్ ఏమైంది? డైవర్ట్ అయిపోయింది. అయిపోయి ఇంకా ఆ రోడ్డు మీద బెంగుళూరు రోడ్లు ఎలా ఉంటాయో చెప్పండి? ఎంత ట్రాఫిక్ ఉంటది. అయి చూడకుండా టక్కుమని గబగబా ఎదరకెళ్ళాను. టక్కుమని కారొచ్చి గుద్దేసింది. మతి లేదు నాకు. అది ఒక మాయలా జరిగింది. హ్మ్. ఏదో మాయ కమ్మినట్టు కమ్మేసింది. అప్పుడు అనిపించిందనమాట తర్వాత. ఏమని? మనం అనుభవించవలసిన టైమొచ్చినప్పుడు నువ్వెన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని చేసుకున్నా, సృష్టి మటుకు నిన్ను శిక్షించి తీరుతుంది ఏదో రకంగా. నీ తరం కాదు, నువ్వు తప్పించుకోలేవు అని చెప్పి. అప్పుడు అర్థమైంది నాకు. మీరైనా సరే, అప్పటిదాకా మీ తెలివితేటలు పనిచేస్తాయి. మీకు శిక్ష పడే టైము దగ్గరికొచ్చినప్పుడు ఇది పనిచేయదు మీకింక. ఆ కాసేపు బ్లాక్ అయిపోతుంది. ఈసారి మీరు అబ్జర్వ్ చేయండి ఎవరైనా సరే. మీకు జరిగే సంఘటనలో ఇది అబ్జర్వ్ చేసుకోండి. నేను అందుకే చెప్తాను నేను. సృష్టి వేసే శిక్షల నుంచి మనం తప్పించుకోవడం అసాధ్యం, అసంభవం అంటారు.
చాలామంది ఏంటంటే పెద్దోళ్ళు పిల్లలకి వీళ్ళకి చెప్తూ ఉంటారు. ఊరికి అస్తమాను రోడ్డు మీదకి వెళ్ళకు, బయటికి వెళ్ళకు, జాగ్రత్త. ఈ మధ్య ట్రాఫిక్ పెరిగిపోయింది. ఇంట్లోనే ఉండు అంటారు. అలా కొంతమంది మనం వెళ్తే ఏదైనా అవుతుందేమో అని చెప్పి ఇంట్లోనే ఉంటారు. మనకి ఏ యాక్సిడెంట్లు అవ్వో ఏమవ్వవు అని. గుర్తెట్టుకోండి. ఆడి తెలివితేటలు ఉపయోగించి ఇంట్లోనే ఉన్నాడనుకోండి. వాడికి ఏమవుతుందంటే బాత్రూంలోకి వెళ్తాడు స్నానం చేద్దాం. విచిత్రం వాడికి అక్కడే కాలు జారి కిందడి ఆ చొట్ట ఇరుగుతుంది, కాలు ఇరుగుతుంది, లేకపోతే ఇంకోటి ఏదో ఇరుగుతుంది. బయటికి వెళ్ళి యాక్సిడెంట్లు ఇరిగేవన్నీ ఇక్కడే ఇరుగుతాయి. ఇంట్లోనే ఇరుగుతాయి. పాపం వాడు తెలివితేటలు ఉపయోగించి ఏ యాక్సిడెంట్ అవ్వకుండా జాగ్రత్తగా ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉంటే శిక్ష నుంచి తప్పించుకోలేడా? ఇంట్లో ఉన్న తప్పదు. ఇది గుర్తుపెట్టుకోండి. అసమర్ష కాదు. నేను చాలా మందిని యాక్సిడెంట్లు అయినప్పుడు మా ఇంట్లో ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నాడు. బాగా పైకెక్కి పని చేస్తూ ఉంటాడు. ఎప్పటి నుంచో చేస్తున్నాడు. ఓసారి ఆ పైన గుర్రం ఎక్కి పని చేస్తుంటే ఎందుకో తెలియదంట టక్కుమని కింద పడిపోయాడు. ఆడికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టింది రికవర్ అవ్వడానికి. ఏంట్రా బాబు నువ్వు అంత జాగ్రత్తగా ఉంటావు, అన్నీ చేస్తా ఉంటే ఏమోనండి ఆ టైంలో నాకు తెలియలేదు. అలా ఎలా పడిపోయినా నాకే తెలియట్లేదు. ఇలాగ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. శిక్ష అనుభవించే టైము, శిక్ష పడే టైం వచ్చేసరికి మాయలో పడిపోయి మీరేం చేస్తున్నారో కూడా మీకు తెలియక ఆ క్షణము ఎంతోసేపు పట్టదు. క్షణం. అప్పుడు యాక్సిడెంట్ అవుతే అక్కడ ఎవరున్నారు? నేను ఒక్కనేగా దిగింది మైసూర్ వెళ్ళడానికి. వెంటనే రోడ్డు మీద అందరూ ఆపుతారు. ఆ కార్లు ఆపి జనం అంతా వచ్చి నన్ను తీసుకెళ్లారు. పక్కనే ఏదో హాస్పిటల్ ఉంటే అందులో జాయిన్ చేశారు. నా అదృష్టం కొద్దిగా స్పృహ ఉంది. ఆ స్పృహ ఉండడం వల్ల ఆ ఫోన్ తీసి మా మేడం ఫోన్ చేశాను. ఇలా యాక్సిడెంట్ అయింది, ఇక్కడ హాస్పిటల్‌లో ఉన్నాను. ఎక్కడ ఏంటి అని అడిగి మొత్తం మీద వాళ్ళొచ్చారు. ఈ లోపులో అక్కడ నాకు ఈ కుడి భాగం మొత్తం లేచిపోయింది. చర్మం అంతా లేచిపోయింది. డాక్టర్లు ఏమన్నారంటే, "నీకు ఈ కుడి కన్ను పోతుందన్నారు." మా వల్ల కాదని పెద్ద డాక్టర్‌ని ఎవరినో పిలిచారు ఆళ్ళే. ఆయన కూడా చూసి చెప్పలేం, గ్యారంటీ చెప్పలేం అన్నాడు. ఇది మీరు 2, 3 నెలలు హాస్పిటల్‌లో ఉండాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలన్నాడు. రికవర్ అవ్వాలంటే. కానీ విచిత్రం ఏమిటి అంటే 4 రోజులు, వారం రోజుల్లోనే నేను రికవర్ అయిపోయి భీమవరం వచ్చేసాను. మా పిల్లలు వాళ్ళు కూడా వచ్చారు అయన్నీ చూసి. అంత పెద్ద యాక్సిడెంట్‌లోంచి యాక్సిడెంట్ చేసిన కర్మ అనుభవించడానికి అంత తొందరగా రికవర్ అవ్వడం అన్నది మనం చేసే సేవ ఇయన్నీ కూడా. అంతేగాని నీ కర్మ పోదు. కర్మ యొక్క ఉధృతి తగ్గుతుంది. పత్రి గారు చెప్తారు కదా! పాపము, పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం. దానికి ప్రతిగా ఏదో ఒకటి చేసుకోవాలి. చేసేసాం పాపాలు. నువ్వేం చేయాలంటే అది చెయ్యి. నువ్వేదో సేవ చెయ్యి. నువ్వు చేసిన పాపానికి కొంత ప్రాయశ్చిత్తం జరుగుతుంది. దాని ఉధృతి తగ్గుతుంది. అదే పరిహారం.
అది చేశాం కాబట్టి అంత తేలిగ్గా. అక్కడ సరిగ్గా ఆ టైంలోనే ఒక విచిత్రం జరిగింది. ఎందుకో తెలీదు. నేను మేడము ఇద్దరు కారులో వస్తూ ఉంటే, దారిలోనే ఆ వ్యాలీలో వస్తూ ఉంటే, పత్రిక నుంచి ఫోనొచ్చింది. ఏంటి ఎలా ఉన్నావు? ఏంటి అని అడిగారు. బానే ఉంది. ఇలా మైసూర్ ఎళ్తున్నాం ఇయన్నీ చెప్పాం. ఓహో! అన్నారు. నాకెందుకో అర్థం కాలేదు. అప్పుడెందుకు ఫోను చేశారు ఏంటి అని. అంటే మనకిది జరగబోతుందన్న సంగతి ఆయనకి తెలుసు. అందుకే ఆ ఫోను చేశారు అన్నది నాకర్థమైంది. తర్వాత. అప్పుడేం కాదు. అప్పుడు జరుగుతుందని మనకేం తెలుసు. ఒక వారం 10 రోజుల్లో క్లాస్‌కే ఎళ్ళిపోయింది. ఇదెలా ఉన్నా. ఇప్పుడు నన్ను చూస్తే అంత పెద్ద యాక్సిడెంట్ అయింది, అలా ఉంది అన్నది కూడా మీకు తెలీదు. అంతలా రికవర్ అయింది. ఇదంతా ఎందుకు జరిగింది? మనం చేసే సేవ. అంచేత గుర్తుపెట్టుకోండి. ధర్మదేవత ఓపిక పడుతుంది. మనకు ఓపిక లేకపోవచ్చు. ధర్మదేవతకి ఓపికుంది. ధర్మదేవత ఓపిక చూపిస్తుందని మీరు రెచ్చిపోకండి. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మీకేమి ఎగ్జామ్షన్స్, మోడిఫికేషన్స్ ఏమీ లేవు. నేను మాంసం మానేశానండి. మా ఆయన కోసం వండుతున్నానండి. ఏం వండుతారు? ఆడికి ఉంటుంది శిక్ష, వండేవాళ్ళకి ఉంటుంది. ఎలాగండి? నీకు మొగుడు కావాలా? శిక్షలు పడకుండా ఉండాలా? అది చూసుకో. అది నీ ఇష్టం. నాకు మొగుడే ప్రధానం అనుకుంటే శిక్ష అనుభవించు. ఎన్నాళ్ళ నుంచి కాపురం చేస్తున్నావు? ఆ మొగుడిని ఎందుకు ఒప్పించుకోలేవు? వాడికి ఎందుకు చెప్పలేవు? మీరు తింటే తినండి. నాకు సంబంధం లేదు. మీ బాధ మీరు అనిపిస్తారు. మీ కర్మ మీరు అనిపిస్తారు. నా చేత వండించొద్దు. గట్టిగా చెప్పాలి. దాన్ని చంపే కంటే నేను చావడం మంచిది. ఇంట్లో వండొద్దు. నువ్వు బయటికెళ్ళి తిను. ఎంత తింటావో తిను. నీ గురించి మమ్మల్ని నాశనం చేయొద్దు. చెప్పాలి. అలాగే మీ సాధన బాగా పెంచుకోవాలి. మీ శక్తి పెరిగి వైబ్రేషన్స్ పెరుగుతాయి. మీ మాటకి పవరొస్తుంది. మీ ఆలోచనలకి పవర్ పెరుగుతుంది. అది నీ భర్తని ప్రభావితం చేస్తుంది. వాడు నెమ్మదిగా వాళ్ళలో మార్పొస్తుంది. అర్థం చేసుకుంటాడు. మనకి సహకరిస్తాడు. ఇంకా కొంతమంది మీతో పాటు ఎంత మూర్ఖంగా మాట్లాడినా, పోన్లేవే నువ్వు తిన్నప్పుడు నేను తిన్నంటాడు. అలా మారిపోయిన ఫ్యామిలీస్ ఎన్నో ఉన్నాయి. ఇంచేత ఇది ఆషామాషీ కాదు గుర్తెట్టుకో. ఊరికే చేసేసామంటే మీకేమ అక్కడ కనిపించదు ఏమవుతుందో. ఎందుకంటే ధర్మదేవత ఓపిక పట్టింది. ఆ పిరుల్లో ఉన్నారు మీరు. అంచేత మరి ఆషామాషీ కాదది. అన్నీ తెలుసుకోండి. ఏమీ తెలుసుకోకపోతే
ఎలాగా? మన ఇష్టమా? ఏమన్నానా? మనం చెప్పుకుంటున్నాం గత 16, 17 ఎపిసోడ్ నుంచి. ఏం చెప్పుకుంటున్నామంటే, భగవంతుని యొక్క లక్షణాలు చెప్పుకుంటున్నాం. ఈ పూజలు చేసేవాళ్ళు, విగ్రహారాధన చేసేవాళ్ళు, ఈ భజనలు, నోములు, వ్రతాలు చేసేవాళ్ళు, వీళ్ళందరికీ దేవుడంటే తెలీదు. దేవుడు గురించి తెలీదు. దేవుడు గురించి అవగాహన లేదు. దేవుడు ఎలా ఉంటాడో తెలీదు. ఎక్కడుంటాడో తెలీదు. ఏం చేస్తూ ఉంటాడో తెలీదు. ఆయన్ని ఎలా ఆశ్రయించాలో తెలీదు. ఎంతసేపు ఆచారంగా వస్తుందని చేస్తారు. అందరూ చేస్తున్నారని చేస్తారు. ఎవరో పెద్ద పెద్ద పండితులు చెప్పారని చేస్తూ ఉంటారు. చేత ఎవడైనా సరే, మీకు దేవుడు అంటే ఇష్టమవుతే ముందు దేవుడు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఆరాధించడానికి కంగారెక్కల. ఆరాధిద్దుగానే ఎవడొద్దంటాడు? చేసుకో, పూజ చేసుకుంటే ఇది చేసుకో, చేసుకో. కానీ ముందు ఆ దేవుడు గురించి తెలుసుకో. నేను అదే చెప్పేది. దేవుడు గురించి తెలుసుకోకుండా నువ్వు వెయిట్ చేసినా నీకేం ప్రయోజనం లేదు. అంచేత అది తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు మనం చేస్తున్నాం. ఏం చేస్తున్నామంటే ఆయన లక్షణాలు ముందు ఒక 20 పాయింట్లు తెలుసుకున్నాం. 20 లక్షణాలు. తర్వాత ఒక 10 పాయింట్లు తెలుసుకున్నాం. ఆ 10 పాయింట్లలో ఒక్కసారి మనం విశ్లేషించుకుందాం. ఊరికే చదువుకుంటే వెళ్ళిపోతే కాదు. దాని వివరణలు కావాలి. నేను అందుకే ప్రతి ఒక్కరికి చెప్తాను. ఈ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళకి చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు. దాంట్లో ఉన్న పాయింట్లని వివరించగలగాలి. నువ్వు ఎన్ని చెప్పావు అని కాదు. చెప్పింది ఒక్క పాయింట్ అయినా సరే అవతల వాడికి బాగా అర్థం కావాలి. వాడు మనసులోకి వెళ్ళిపోవాలి. అది ముఖ్యం. అంచేత మనం నిన్న రాసుకున్నాం ఇంతకుముందు. 21వ పాయింట్ ఏంటంటే షడూర్మ రహితుడు అని రాసుకున్నాం. అంటే శరీర ధర్మం, ప్రాణధర్మం, మనోధర్మాలు లేనివాడే ఆ దైవం అని. జనన మరణాలు శరీర ధర్మం. అంటే ఆ దైవానికి పుట్టుగా లేదు, చావు లేదు. భగవద్గీతలో కూడా చెప్పారు కదా, జాతస్య హి ధ్రువో ముఖ్యం ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టిన వాడికి చావు తప్పదు, చనిపోయిన వాడికి పుట్టుక తప్పదండి. అంటే పుట్టిన శరీరానికి చావు ఉంటుంది, చనిపోయిన శరీరానికి మళ్ళా పుట్టుకుంటుంది. కానీ ఈ శరీరంలో ఉన్న ఆత్మకి, ఆ దైవానికి ఈ రెండు ఉండవు. అది ఎప్పుడు శాశ్వతం, నిత్యం, ఎప్పుడూ ఉంటుంది. అందుకే ఆ భగవంతుణ్ణి షడూర్మ రహితుడు అన్నారు. అలాగే పుట్టిన తర్వాత ఆకలి, దప్పిక ఈ రెండు ఉంటాయి. ఈ పుట్టుక, చావు అన్నది శరీరానికి కలిగే, ఆత్మ కాదు, దైవానికి కాదు. ఆత్మకి చావు లేదు, ఆత్మ పుట్టాలేదు. అదేంటండి, మా అమ్మకు పుట్టానంటారు. మీ అమ్మకు పుట్టావు రైటే. మీ అమ్మ ఆత్మను పట్టరాలా? తన శరీరంలో ఇంకో శరీరాన్ని తయారు చేసింది. నీ శరీరాన్ని తయారు చేసింది మీ అమ్మ. అంతే తప్ప నువ్వు పైలోకాల నుంచి వచ్చావు.
శాశ్వతమైన నువ్వు. అంచేత ఏంటంటే ఆత్మకి జననము మరణము రెండూ లేవు. అలాగే ఆకలి దప్పిక ఈ అందరికీ ఉంటాయి, శరీరం ఉన్న ప్రతి ఒక్కరికి. ఇవన్నీ జనన మరణాలన్నవి శరీర ధర్మం, ఆకలి దప్పికలు అన్నవి ప్రాణధర్మం, శోక మోహాలు అన్నవి మనోధర్మం. ఇవన్నీ శరీరానికి సంబంధించినవి. ప్రాణానికి సంబంధించినవి, మనసుకు సంబంధించినవి, ఆత్మకు సంబంధం లేదు. అందుకే భగవంతుణ్ణి షడూర్మ రహితుడు అంటారు. మీరు కనుక దైవానికి శరీరం ఉందని మీరు భావిస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు పూర్తి అజ్ఞానంలో, మూర్ఖత్వంలో ఉన్నట్టే లెక్క. అలా అజ్ఞానంలో ఉన్నవాడే ఆ కృష్ణుడికి ఒక దేహం ఉన్నట్టుగా దానికి తగ్గ ఒక ఆకారాన్ని, బొమ్మని తయారు చేసి దాన్ని ఆరాధిస్తూ ఉంటారు. దైవానికి ఆ రకమైన రూపం కానీ ఏమీ లేదు. ఆ షిరిడి బాబా బొమ్మ చేసి దాన్ని ఆరాధిస్తారు. ఆయన శాశ్వతుడు, చావు పుట్టుకలు లేనివాడు ఆ దైవం. నువ్వు వివేకానందాన్ని అనుకో, సత్య సాయిబాబా అనుకో, ఓ రమణ మహర్షి అనుకో, శరీరం వాళ్ళు కాదు. ఆ శరీరాన్ని తాత్కాలికంగా ఉపయోగించుకోవడానికి తీసుకున్నది వాళ్ళు. వాళ్ళ ఆత్మ. ఆత్మ వాళ్ళు కాబట్టే వాళ్ళంతటా వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు. ఏమంటారంటే నేనే దైవాన్ని. చాలా మంది తప్పు పడతారు. ఆయనకి ఆయన చెప్పుకుంటున్నాడు నేను దైవాన్ని, విమర్శిస్తారు, తప్పు పడతారు. ఆయన దైవం ఏంటని ఆయన అంటే ఇష్టం లేదు. కానీ పత్రి గారు ఏం చెప్తారంటే అందరూ దైవాలే అంటారు. ఆ షిరిడి బాబా దైవం ఏంటి? నువ్వు కాదా? నువ్వు దైవమే, అందరూ దైవమే. వీఆర్ ఆల్ గాడ్స్. ఇన్నిసార్లు చెప్పారు యజ్ఞాల్లో, నాట్లో. ఫస్ట్ టైం పత్రి గారిని డైరెక్ట్ కలిసినప్పుడు నేను నా గురించి నేను చెప్తూ ఉంటే నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని ఇలా చెప్పుకెళ్తున్నాను. ఆయన నోటముండి వచ్చినటువంటి ఫస్ట్ వాక్యం ఏంటంటే ఆయన కలిసినప్పుడు ఎదురు బదురు కూర్చున్నప్పుడు నువ్వే వెంకటేశ్వర స్వామి అయ్యా అన్నారు. మతి లేదు నాకు. ఇదేంటిది ఈయన ఇలా అంటున్నాడు. స్టన్ అయిపోయాను. నేను అంత గొప్పవాడినా? అక్కడేం అర్థం కాల, కన్ఫ్యూజన్ అయిపోయాను. సరే ఇంకేం మాట్లాడకూడదని మాట్లాడాలి. తర్వాత అర్థమైంది నేను ఆత్మ, ఆత్మే దైవము, సమస్తము ఆత్మే బుద్ధుడు, ఆత్మే కృష్ణుడు, ఆత్మే రాముడు, ఆత్మే జేసస్, ఆత్మే మహమ్మదు. సార్ పాటలు పాడతారు కదా, అల్లా అంటే యేసు అంట, యేసు అంటే కృష్ణుడు అంట, కృష్ణుడు అంటే ఇలా చెప్తారు కదా. అంతా ఒకటే. సత్యాన్ని ఎంత బాగా చెప్తారో ఆయన. అంచేత దైవానికి ఏం లేవు.
ఇక్కడ ఏంటంటే మీరు ఈ పాయింట్లన్నీ మనం చదువుతున్నప్పుడు, దైవ లక్షణాలన్నీ మనం తెలుసుకుంటున్నప్పుడు 2 పాయింట్లు మీరు ఎప్పుడూ పక్కన గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఏమిటంటే, ఈ లక్షణాలు విగ్రహంలో ఉన్నాయా? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు చెప్తున్నాము అంటే, ఈ విషయాలు తెలియనోడే విగ్రహారాధన చేస్తాడు. ఈ విషయాలు తెలుసున్నవాడు, అవగాహన ఉన్నవాడు దాన్ని ఎందుకు పట్టుకుంటాడు? ఆత్మనే పట్టుకుంటాడు. పుణ్యక్షేత్రాలకు ఎందుకు వెళ్తాడు? తన శరీరంలోకి వెళ్తాడు. ఈ విషయాల అవగాహన లేకపోతే ఆ పనులు చేస్తాడు. అంచేత ఇది బాగా అర్థం అవడం కోసం ఇన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. ఇంత లోతుగా తెలుసుకుంటున్నాం. అందుకే అందరికీ అంటూ ఉంటాను, కంగారు పడకండి, మెల్లిగా చెప్పండి. ప్రతి మాట మీరు మాట్లాడుతున్న, సందేశం ఇస్తున్న మాట యొక్క అర్థము చెప్పే ప్రయత్నం చెయ్యండి అని చెప్తూ ఉంటాను నేను. చాలు, మీకు ఒక్కటి అర్థమవుతే చాలు. అన్నీ ఒక్కసారి ఎలా నేర్చుకుంటామండి? దాని తర్వాత ఒకటిగా నేర్చుకునేది. అది. అంచేత రెండో పాయింట్ ఏంటంటే, మీరు నేను అదే విగ్రహంని కంపేర్ చేసుకుంటూ ఉండండి. ఈ లక్షణాలు విగ్రహంలో ఉన్నాయా? రెండోది ఏంటంటే, పూజలు చేస్తారు అందరూ కూడా. పూజలు చేసేవాళ్ళ గురించే మనం తెలుసుకుంటున్నాం. పూజలు చేస్తూ ఉంటారు. మీరు పూజలు చేస్తున్నారు. ఈ లక్షణాలు ఉన్నవాడికి మనం చేసే పూజలు సరిపోతాయా? అన్నది కూడా మీరు చూసుకోవాలి. ఈ లక్షణాలన్నీ ఎందుకంటే, ఇటువంటి లక్షణాలు కలిగిన వాడికి మనం చేస్తున్నాం పూజ. ఆయనకిది సరిపోతుందా? నిజంగా పూజల్లో శాస్త్రోక్తంగా చేసేది షోడశోపచార పూజ. 16 రకాల ఉపచారాలతో చేసే పూజ. ఆవాహనం ఓ పసుపు ముద్ద పెట్టి ఆయన పిలుస్తాడు దేవుణ్ణి. అప్పుడు ఆయన వచ్చి ఆ పసుపు ముద్దలో ఉంటాడు. అప్పుడు పూజ మొదలెట్టమంటాడు. అంటే రమ్మని పిలుస్తాడు. సర్వవ్యాపి, సర్వాంతర్యామి అని తెలుసుకున్నాం భగవంతుడిని. అంటే అంతటా ఉన్నాడు, అన్నిటా ఉన్నాడు. లేనిదంటూ ఎక్కడా లేదు. మరి లేనిదంటూ ఎక్కడా లేకపోతే, అంతటా ఉంటే మరి ఎలా పిలుస్తాం రమ్మని? అక్కడ లేకపోతే పిలుస్తారు. అక్కడ ఉన్నవాడిని పిలవడం ఏంటి? ఈ పూజలు చేసేవాళ్ళు ఇది ఆలోచించాలి. భగవంతుడి గురించి తెలుసుకుంటే ప్రత్యేకించి ఆయన పిలవలసిన పని లేదు. ఆసనం అని ఓ తమలపాకు వేస్తారు. సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు, వీడు వేసే తమలపాకు మీద ఎలా కూర్చుంటాడండి? పని చేయాలిగా. ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు, బుర్ర ఉపయోగించాలి.
అందుకే నేను చెప్తున్నాను. 2 విషయాలు ఇప్పుడు నేను చెప్పేయి చాలా పాయింట్లున్నాయి. ఇది ఒక్కటి అర్థమవుతే దైవం ఎవరు? మనం చేసే పూజలు ఎలాంటివి? ఇది అర్థమవుతే ఈ లక్షణాలు విగ్రహంలో ఉన్నాయా లేదా? కంపేర్ చేసుకోండి. ఒక్కటి కూడా ఆ విగ్రహంలో ఉండవు. మీరు ఎన్ని చెప్పుకోండి, ఒక్క లక్షణం విగ్రహంలో ఉంది. మరి విగ్రహం దైవం ఎలా అవుతది? విగ్రహాన్ని నువ్వు ఆరాధిస్తే దైవాన్ని ఆరాధించినట్టు ఎక్కడవుతుంది? అప్పుడు మరి దైవం ఎవరు అనే ప్రశ్న వస్తది. అప్పుడు తెలుస్తుంది ఆత్మే దైవం అని. ఇప్పుడు మనం చెప్పుకునే లక్షణాలన్నీ ఆత్మలో ఉన్నాయి. అంటే ఆత్మదైవం. అంటే ఆత్మను ఆశ్రయించాలి. ఆత్మను పట్టుకోవాలి. ఆత్మ ఎక్కడుంది? ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ప్రతి ఒక్కరి శరీరంలోనూ ఉంది. అంచేత దైవుని ఆరాధించాలి అంటే శరీరంలోనికి వెళ్ళాలి. ఆ మార్గమే శ్వాసమే ధ్యాస, ధ్యానం. ఈ విషయమే పత్రి గారు చెప్పారు. ఆత్మజ్ఞాని, ఈ జ్ఞానం కలవాడు. ఆత్మజ్ఞాని అంటే ఆత్మ గురించి, దైవం గురించి జ్ఞానం కలిగిన వాడు అని అర్థం. గుర్తెట్టుకోండి. ఆత్మజ్ఞాని అంటే ఆత్మ అంటే దైవం. దైవం గురించి అవగాహన కలిగిన వాడు అని అర్థం. ఆత్మ గురించి తెలిసినవాడు. ఈ శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు. ఆత్మ దర్శనానికి, ఆ దైవ దర్శనానికి ధ్యానం ద్వారా, శ్వాసోచ్ఛ్వాస ద్వారా శరీరంలోనికి వెళ్తాడు. అది పత్రి గారు మనకి చెప్పింది. ఎంత అర్థం ఉందో చూడండి. ఎన్ని కోణాల్లోంచి చెప్తున్నానో చూడండి. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి అందుకే పత్రి గారి పుస్తకాలు నేను మళ్ళా చెప్తున్నా. 7 పుస్తకాలున్నాయి. రూ. 750. నాయి 40 పుస్తకాలున్నాయి. 1600. ఎవరైనా సరే పంపించండి. తెప్పించుకోండి. అధ్యయనం చేయండి. లైఫ్ వేస్ట్ చేయకండి. ఈ ఖర్చు అన్నది మీరు పొందే జ్ఞానంలో అణువే. మీరు ఎందుకో ఖర్చు పెడుతున్నారు. ఒక చీర మానేయండి. ఒక డ్రెస్ మానేయండి. ఇది మటుకు మీ దగ్గర ఉండాలి. ఈ జ్ఞానం మీ దగ్గర ఉండాలి. మళ్ళా మనకి కోవిడ్ అది బాగా తగ్గి భీమవరంలో క్లాస్ ఉంటే అప్పుడు దాంట్లో కూడా అటెండ్ అవ్వచ్చు. అంచేత ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.